హైదరాబాద్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో పర్యటిస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో భాగంగా బోరబండలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజీవ్ గాంధీ నగర్, ఎస్పీఆర్ హిల్స్ లో పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్పొరేషన్ లో అన్ని చోట్ల కూడా ఎట్లయితే జూబ్లీహిల్స్ ని మనము అభివృద్ధి చేసుకున్నామో అన్ని చోట్ల కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేయిస్తుందని చెప్పి మీ అందరూ కూడా అన్ని చోట్ల చెప్పాలి. ఎందుకంటే అది ఇతర కాన్స్టిట్యున్సీలు, ఇతర హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న జగలన్నీ కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంది. అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేయిస్తుందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తూ పెద్ద మెజారిటీతోని నవీన్ బాబుని గెలిపించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో పర్యటిస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో భాగంగా బోరబండలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజీవ్ గాంధీ నగర్, ఎస్పీఆర్ హిల్స్ లో పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రహమత్ నగర్లో ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ నగర్లో పాదయాత్ర చేసి ప్రజలందరూ కూడా ఏదైతే మొన్న 3 కోట్ల రూపాయలతో పనులు జరిగినాయో ప్రజలందరూ కూడా స్పందించి, సార్ మేము కాంగ్రెస్ పార్టీకి నవీన్ కుమార్కి ఓటేసి గెలిపించుకుంటామని చెప్పి ప్రజలలో మంచి స్పందన ఉంది. నేను ఇదే మొత్తము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అన్ని చోట్ల కూడా ఎట్లయితే జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేసి ముందుకు వెళ్తున్నామో ఇతర చోట్ల కూడా ఈ వచ్చే కాలంలో ఎక్కువ అభివృద్ధి చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళి ఈ అన్ని ప్రాంతాలలో నిధులు పెట్టి రోడ్ల విషయము, నాలీల విషయము ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తూ ఈసారి హస్తం గుర్తు నవీన్ బాబుకి ఓటేసి గెలిపించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. రహమత్ నగర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్లో పాదయాత్ర చేస్తున్నాం. పెద్దలు మంత్రివర్యులు వివేకన్న గారి ఆధ్వర్యంలో మా స్థానిక నాయకులు సిఎన్ రెడ్డి గారు, భవన్ శంకర్ గారు, స్థానిక బస్తీ ప్రజలు పెద్దలందరూ ఆధ్వర్యంలో ఇక్కడ డోర్ టు డోర్ శాంతకుమార్ అన్న ఇంకా బస్తీ పెద్దలందరూ ఆధ్వర్యంలో ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ప్రజల్లో చాలా చక్కటి స్పందన ఉంది. ఎక్కడ పోయినా ఇక్కడ దాదాపు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. బస్తీలో కమ్యూనిటీ హాల్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇంకా కొంతమందికి వైట్ రేషన్ కార్డ్స్ వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయని చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకన్నా ముందే మేము కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పి చెప్పడం మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఈ ప్రజల స్పందన చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని మంచి మెజారిటీతో, హైయెస్ట్ మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకం మాకు కలుగుతూ ఉంది.